మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హోలీ అంటే అగ్ని అంటారు. అగ్ని, అగ్ని చేత పునీతం చేయబడింది. దీన్ని హోలీ అంటారు. హోలీ అంటే అగ్ని, అగ్ని చేత పునీతం చేయబడింది. దీంట్లో చానా గాథలు అంటే ఒక్కోరు ఒక రకంగా చెప్పే కథలు అనేటివి కావు. దీంట్లో ఏమంటారు 2, 3 రకాలుగా ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. ఇందులో మొదటిది పూర్వము హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను తన తపస్సు చేత శివుణ్ణి ప్రత్యక్షం చేసుకొని మనుషుల చేత కానీ, దేవతల చేత కానీ, జంతువుల చేత కానీ, అస్త్రముల చేత కానీ, శస్త్రముల చేత కానీ దేని నుంచి కూడా నాకు మరణం ఉండొద్దని వరం తీసుకున్నాడు. ఆ వరం వచ్చిన తర్వాత ఆ వర గర్వంతో ఏమంటారు భూలోకాన్ని దాంతోపాటు దేవతాలోకాలన్నింటినీ కూడా వశం చేసుకొని దేవతారాధన మానిపించి నన్నే ఆరాధించాలి అనే ఒక గర్వాన్ని ఆయన ఏర్పాటు చేసుకొని అలానే మనుషుల చేత తననే పూజించాలి అనే ఒక ప్రత్యేక దృష్టితో అందరినీ అలా చేశాడనమాట. అలా అందరినీ కూడా శాసించి తననే పూజను చేయవలసిందిగా అందరికీ శాసించాడు. ఆ క్రమంలో హిరణ్యకశ్యపుని కొడుకు ప్రహ్లాదుడు జన్మించాడు. అతను పరమ విష్ణు భక్తుడు. విష్ణువును ఆరాధించేవాడు. చిన్నతనం నుంచే విష్ణువు అంటే చాలా ఇష్టము. అలా అతను చెప్పే మనుషులందరూ తనను పూజించమని చెప్తే తన కొడుకే విష్ణువుని ఆరాధిస్తున్నాడు, విష్ణు భక్తుడుగా మారిపోయాడని చెప్పేసి తన కొడుకునే చంపాలని చూశాడు. తనను దగ్గరికి తీసుకొని కాలకూట విషాన్ని తన నోట్లో పోస్తే అది అమృతంగా మారి తను బతికి వచ్చాడట. బలమైన ఏనుగుల మధ్యలో పడుకోబెట్టి ఏనుగులతో తొక్కిస్తే కూడా దాంట్లో నుంచి బతికొచ్చాడు. ఆకలితో కొన్న విషనాగులు ఉంటాయి. ఆ విషనాగుల మధ్యలో ఇతన్ని పడుకోబెట్టి ఆయనకు ఒక రూమ్లో బంధించాడట. తెల్లారి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాగైతే మనం పడుకోబెట్టాడో అలానే ఆ విష్ణు భక్తుడు ప్రహ్లాదుడు బయటకు తిరిగి వచ్చాడట. ఇలా చాలా రకాలుగా ఆ ప్రహ్లాదుని చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు మాత్రం చనిపోలేదు. ఇలా కాదని చెప్పేసి తన సోదరి హోలిక అని ఉంటుంది. ఆ హోలికని పిలుస్తాడు. ఎవరి వల్ల కూడా ఈయన చనిపోవడం లేదు కాబట్టి నీ వల్లనే ఇది అవుతుంది అని చెప్పేసి హోలికను ప్రాధాయపడితే, సోదరి ఇదెంత పని నేను చేస్తాను, ప్రహ్లాదుని నా చేతులతోనే నేను సంహరిస్తానని చెప్పేసి ఆ ప్రహ్లాదుని కొన్ని రోజులు ప్రేమగా ప్రహ్లాదునితో ఉండి ఒకరోజు ఆ ప్రహ్లాదుని తొడపైన మంచిగా కూర్చోబెట్టుకొని పెద్ద అగ్ని మంటలు చేశారు. అగ్నిలోకి దూకిందట ప్రహ్లాదునితో పాటు. ఆ ప్రహ్లాదుడు అగ్నిలో నుంచి స్వచ్ఛంగా బయటకు వచ్చాడు. హోలిక మాత్రం అందులోనే కాలి భస్మం అయిపోయిందట. ఆ హోలిక అనే రాక్షసి ఆ కాలిపోయిన సందర్భంగా మన వాళ్ళు ఈ పండగను హోలీ పండుగను నిర్వహించుకుంటారు. దాంతోపాటు ఇంకొకటి కూడా ఉంది, కామదహనము అంటారు. ఈ కామదహనము సతీదేవి వియోగముతో వైరాగిగా మారతాడు శివుడు. ఆ శివుడు వైరాగిగా మారి ఎప్పుడూ జపములోనే ఉంటాడు, ధ్యానంలోనే ఉంటాడు. ఇలా శివుడు ఎప్పుడు కూడా వైరాగ్యంలో ఉంటే లోకాలను ఎలా పాలించగలుగుతామని చెప్పేసి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కామదేవుణ్ణి అంటే రతి మన్మధులు ఉంటాడు కదా, ఆ మన్మధులని తనను లేపి తనను పార్వతీ వైపు దృష్టి మరలేలా చేయమని చెప్పేసి ఆ కామదేవుణ్ణి ఈ దేవతలు ప్రార్థిస్తారు. అప్పుడు కామదేవుడు తనలో కోరికలు లేపాలి, దాంతోపాటు పార్వతీదేవిని మోహింపజేయాలని చెప్పేసి ఆ కామదేవుడు పూల బాణాన్ని ఆ శివుడి మీదకి వదులుతాడు. ఆ వదిలిన సందర్భంలో తపస్సు భగ్నమైనందుకు ఆ శివుడికి కోపం వచ్చి 3వ కన్ను తెరిచి కామదేవుని దహనం చేస్తాడు, కాల్చివేస్తాడు. అప్పుడు రతీదేవి, ఆ రతి మన్మధులు ఉంటారు కదా, ఆ మన్మధుని భార్య రతీదేవి శివుణ్ణి మళ్ళీ వేడుకుంటే ఆకారం లేకుండా కేవలం ఆత్మరూపంలోనే తనకు ఆకారం ఇవ్వకుండా బతకాలని చెప్పేసి వరం ఇస్తుందన్నమాట. కాబట్టి ఆ రోజు మళ్ళీ కాముడు మళ్ళీ బతికి వచ్చాడు, అందరికి కూడా కోరికలు అనేది ఉంచాడు. కాబట్టి ఆ కామదహనం అనేది చేసుకుంటూ ఉంటారన్నమాట. దీంట్లో 2 రకాలుగా మనకు పురాణోక్తాలు చెప్పడం జరిగింది.
కాముని సంహరించిండు. అదే రోజు మళ్ళీ కామునికి ఆకారం లేకుండా జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ కామదహనం అనేది చేయడం వల్ల, అందుకనే గడ్డి పొరకలన్నీ ఒక దగ్గర చేసి కాముని ఆకారం చేసి కామదహనం చేస్తారు. కాముడు ఉండడు కానీ కాముడి ఆత్మలో ఉన్నాయన్నీ కూడా మనకు జీవించి ఉంటాయని చెప్పేసి ఆ రతికి మళ్ళీ ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. మామూలుగా ఇప్పుడు శీతాకాలం నుంచి వేసవి కాలంకి మనం అడుగు పెడుతున్నాం. దీంట్లో వైరల్ ఫీవర్స్ అనేటివి చాలా వస్తాయి. అంటే జ్వరాలు మాత్రం రకరకాలైన జ్వరాలు వస్తాయి. మామూలుగా వేసవి నుంచి వర్షాకాలానికి అడుగు పెడితే ఎలర్జీ వ్యాధులు వస్తాయి. అంటే చర్మానికి సంబంధించిన వ్యాధులు, ఒకరి ద్వారా ఒకళ్ళకు వ్యాపించే వ్యాధులు అప్పుడు వస్తే, దీంట్లో మాత్రం కేవలం వైరల్ ఫీవర్స్ వస్తాయి. ఎందుకంటే ఒక్కసారి చలి నుంచి వేడికి వెళ్ళిపోతాం కాబట్టి బాడీ హీట్ అవ్వడం వలన జ్వరాలు, వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తాయి. ఆ ఒంటికి వేడి తత్వం అనేది ఉండకుండా దేన్నైనా తట్టుకో విధంగా ఉండటానికి ఈ హోలీ రోజున అష్టమూలికలు అంటారు. ఈ అష్టమూలికలు ఏమిటి అంటే మామూలుగా పసుపు కుంకుమలు, వాటితో పాటు ఏమంటారు మారేడు దళాలు, గోగి పువ్వు అంటారు. ఇవన్నీ కూడా మూలికా వైద్యం అంటారు. ఇవన్నీ నైటు అన్నీ ఉడకబెట్టి తెల్లవారి ఒక పసుపు రంగులోకి వస్తారనమాట. రాత్రేమో వాటిని ఉడకబెడితే ఎరుపు రంగులో ఉంటుంది. అది చల్లారిన తర్వాత పసుపు రంగులోకి వస్తుంది. ఆ చల్లారిన తర్వాత ఆ నీటిని, ఆ కలర్లను మనం చల్లుకోవడం వల్ల మన దేహము దేనికైనా తట్టుకునే శక్తిని మనకు ప్రసాదిస్తుంది. ఆ వేడిని మొత్తం కూడా ఆ వేసవి కాలంను స్టార్ట్ అయ్యే టైంలో హోలీ పండుగ వస్తుంది కాబట్టి ఈ మూలికల ద్వారా, ఈ కలర్స్ ద్వారా మనం ఒకరికొకరు చల్లుకోవడం వల్ల మన దేహం వేడికి కూడా తట్టుకునే ఒక శక్తి మన దేహానికి వస్తుందట. అందుకని సైన్స్ పరంగా కూడా ఈ హోలీ పండుగ కలర్స్ అవి ఇవి కాదు, స్వచ్ఛందంగా మనకు ప్రకృతి నుంచి వచ్చే కలర్స్ను మనం వాడుకోవడం వలన మన దేహము వేడిని తట్టుకునే శక్తిని మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి అలా సైన్స్ పరంగా కూడా మనకు చెప్పబడింది ఈ హోలీ పండుగ విశిష్టత.